ఈ రోజు నా చేతుల్లో నువ్వు అయిపోయావు. నాకు అసలు ఈ పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు వదినా. పెళ్లి చేసుకోకుండా మాకు గుదిబండే కూర్చుంటావా? నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తో మీ ముగ్గురిని జైలుకు పంపించొచ్చు, కానీ అలా చేశామా? నిజమే చెల్లెమ్మ. ఓకే ఆంటీ, తప్పు నా వైపు కూడా ఉంది. నాకు తెలుసు నువ్వు కన్విన్స్ అవుతావని. అంతా మర్చిపోయి ఫ్రెష్ గా లైఫ్ స్టార్ట్ చేయి, ఓకే? ఐమ్ సారీ క్రిష్. హే, ఇట్స్ ఓకే, వదిలే. కెన్ ఐ హగ్ యూ ఫర్ వన్ లాస్ట్ టైం? Yeah, sure. Why not? చాలు 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 చెల్లెమ్మా, పాత జ్ఞాపకాలు మళ్ళీ తట్టి లేపకు. చుట్టిన ప్రతి నాటు బాంబు పేలాలని లేదు, చేసిన ప్రతి అటాకు సక్సెస్ అవ్వాలని లేదు. మా ఫ్యాక్షనిస్టుల జీవితాలు మీరు అనుకున్నంత సుఖంగా ఏముండవు. వైట్ అండ్ వైట్ డ్రెస్ అయ్యాలి, దానికి గంజి కూడా పెట్టాలి. ఉతికారేసినప్పుడు కాకులు రెట్లేకుండా కాపాడుకోవాలి. డీజిల్ కి డబ్బులు లేకపోయినా సుమోల్లోనే తిరగాలి. నాటు బాంబులు చుట్టాలి, వేట గొడవలకి సాన పెట్టాలి, శత్రువులు సపలా మమ్మల్ని మేము కాపాడుకోవాలి. రా చెల్లెమ్మా, ఊరికెళ్ళిపోదాం. ఇప్పటికే సుమోల్ రేట్ చాలా పెరిగిపోయింది. ఇంకెళ్ళొస్తాం. See you, auntie. యా. ఏంటంకుల్ ఇదంతా? రిషి ఇంత ఫ్లోటా? నేనేదో ఫన్ కోసం మోడల్స్ తో క్లోజ్ గా ఉంటున్నాడు అనుకున్నాను. ఇలాంటి మనిషితో నేనెలా లైఫ్ లీడ్ చేస్తానని మీరనుకున్నారు? ఇదంతా తెలిసి మీరెలా ఊరుకుంటున్నారు? ఎస్, హీ లైక్స్ దట్ ఓన్లీ, ఐ నో. కానీ వాడెప్పుడు ఏం చేస్తున్నాడో వాడి నుంచి తెలుసుకోవడానికి నేను ఫ్రెండ్లీగా ఉంటున్నాను. నాకు తెలిసి స్ట్రాంగ్గా ఉండే ఏ అమ్మాయి వాడికి ఎదురుపడలేదు. అందుకే క్రిష్కి అమ్మాయిల్ని పడేయటం ఈజీ అయిపోయింది. కానీ ప్రతి మనిషి లైఫ్లో ఏదో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. నా లైఫ్లో మీ ఆంటీతో పెళ్ళైనప్పటి నుంచి టర్నింగ్ మొదలైంది. అలాగే వాడి లైఫ్లోకి నువ్వొచ్చావు. కొంచెం పేషెన్స్తో, ఇంకొంచెం కమిట్మెంట్తో క్రిష్ను నువ్వే దారిలో పెట్టావనుకో, వాడంత మంచి మనిషే నీకు దొరకడం. ఆలోచించమ్మా, ఆ తర్వాత నీ ఇష్టం. పోరేదే ఎవరు? ఆ మీనాక్షియా? ఇంకే మొహం పెట్టుకొస్తుంది. కొత్త మొహం దొంగతనం చేసుకుని తగిలించుకుని రాలేదుగా. ఏముంది, కాబోయే పెళ్లి కొడుకుతో కలిసి బయటికెళ్ళింది కదా, అక్కడెవరో దీని జాతకం చెప్పేసి ఉంటారు. అందుకే వాడు వదిలేసి వచ్చుంటాడు. సంబంధం కాస్త కాదనుకుని వెళ్లిపోయి ఉంటాడు. అవునే, ఆ సంబంధం మాట్లాడింది నువ్వే కదా. ఏం జరిగిందో ఇది తెల్దా? నేను నిన్నగా పోరగానికి ఫోన్ కొట్టి, ఏమైంది పోరగా, పిల్లని లగ్గం చేసుకోనన్నావంట, దమాగిట్లా ఖరాబ్ అయిందా అని నేను కావాలని అడిగినా. గా పోరికి ఎప్పుడు చేసుకోవాలనిపిస్తే గప్పుడే పుస్తే కడతా అని చెప్పిండే. మనం కథలేసుకోవడం ఎందుకు? అదిగో ఆ గూగుల్ గడు వస్తున్నాడు. వాణ్ణి దువ్వితే అన్నీ చెప్పేస్తాడు. నాన్న గూగులు ఇట్రామ్మా. ఏంటి ఇన్ఫర్మేషన్? బాయ్, ఇది పట్టుకోండి. చెప్పండి. అది తీసుకో.
మా అత్త కొత్త మామతో కలిసి బయటికి వెళ్ళింది. ఆ విషయం మాకు తెలుసురా, కొత్తగా ఏమైనా చెప్పు. ఇందా చెప్పు. కొత్త మామయ్య అత్తను వదిలేసి వచ్చాడు. ఎందుకు వదిలేసి వచ్చాడు? కిరాణా కొట్లో కొట్టేసిన చాక్లెట్లన్నీ మొత్తం వీడికి సమర్పణ అవుతుంది. చెప్పు. అత్త కొత్త మామను వదిలేసి ఎక్కడికో వెళ్ళిందంట. కొత్త మామయ్య అత్తను పెళ్లి చేసుకోడంట. అయ్యయ్యో, దీనికేమైందే? కమిషన్ పోతుందని బాధేమో. నువ్వు చెప్పరా. అమ్మ అత్తని కొట్టింది, తాతేమో ఏడ్చాడు. నాకు స్కూల్ కి టైం అవుతుంది, వెళ్తా. చాక్లెట్ ఎవరా? ఈడింకెవడు? సర్లేవే, ఎట్లనన్నా చేసి గా పోర్ని మన కంపెనీలో పని మాన్పియాలే. మాటలతో కుళ్ళబడిస్తే సరి, అదే మానేస్తుంది. ఇచ్చకుండానే నొప్పి పెట్టాలి, గట్ల మాట్లాడాలి మనం. రైట్ రైట్. ఏంటి మీనాక్షి, నిన్నేదో మీ ఇంట్లో గొడవ జరిగినట్టుంది. ఏం లేదు, నేను సంబంధం చూసిన పోరగాంతోని నువ్వు బయటికి పోయినావంట. ఏం చేసినావేంటి? నువ్విద్దరూ కలిసి వెళ్ళడం చూసావా? నేనిద్దరూ విడివిడిగా రావడం చూశాను. ఆ ఇంటమ్మా ఈ ఇంటమ్మా అనుకోవడమే తప్ప నేను పక్కనే ఉంటాను. నాకే విషయం తెలీదే. వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారేంటి? వెళ్ళిన చోట ఎవడో కలిశాడని, ఈ కుర్రాడిని వదిలేసి వాడితో కారులో వెళ్ళిందని. అందుకే ఆ కుర్రాడి కోపం వచ్చి సంబంధం వదిలేసుకున్నాడని అందరూ అంటున్నారు. మీతో గట్లన్నారా? వాళ్ళ ఇంట్లో పీన్గెల్లా నాతో వేరే తీరుగన్నారు. మళ్ళా నీతో ఏమన్నారేంటి? ఈ పోర్ని లగ్గం చేసుకున్నాడు 3 దినాలకి పుట్టుకున్న జస్తే అని బొందల గడ్డలు పెడతాడంట. అయ్యో, గా జాతకంలో గట్ల రాసిందంట. అవునా? మరి నాతో అలా అన్నారేంటి? మళ్ళా నీతో కూడా అన్నారా? ఆ లత్కోర్ మొక్కలా నా చెప్పు పండబెట్టి పలకజీరకపోయినావు, ఏమన్నారేంటి? కొండగారు, కాస్త బస్ ఆపండి. ఏమండి, ఏమైంది? ప్లీజ్ ఆపమని చెప్పండి. బస్ ఆపు, బస్ సైడ్ కాపు. లోపలికి రండి. చెప్పేది మీకే, లోపలికి పదండి, టైం అవుతుంది. గట్లనే కావాలి. ఏంటి, ఎక్కడ పని అక్కడే కనబడుతుంది? ఆడవాళ్ళు ఓపికగా పనిచేస్తారని అందరినీ ఆడవాళ్ళని పెట్టుకుంటే మీరేంటి ఏ పని టయానికి పూర్తి చేయట్లేదు? అయిపోతుందండి, ఇవాళ ఎలాగైనా పూర్తి చేసే వెళ్తాం, సరేనా? మీకు ముచ్చట్ల మీద, ముగ్గులు గొబ్బెమ్మల మీద ఉన్న ఇంట్రెస్ట్ పని మీద ఉండదు. ఈ రోజు కూడా పెండింగ్ పడిందంటే టైలరింగ్ వాళ్ళు భజన చేస్తూ ఖాళీగా కూర్చోవాలి. కానివ్వండి. సరే సార్. ఏయ్, ఇప్పుడు టైం ఎంత అయింది? అయ్యో, మీ వాచ్ పనిచేయట్లేదా సార్? నా దగ్గర కూడా వాచ్ లేదు సార్. ఎవరినైనా కనుక్కురమ్మంటారా? ఏయ్ ఆగా, అసలేంటి నీ ఉద్దేశం? శ్రీరామ్ గారి రికమెండేషన్ తో వచ్చినంత మాత్రాన ఎప్పుడు పడితే అప్పుడు ఆఫీస్కి రావచ్చు అనుకుంటున్నావా? అందరూ ఎన్నింటికి వస్తున్నారు, నువ్వెన్నింటికి వస్తున్నావు? చేరిన మొదటి రోజే పనిలోకి లేట్గా వచ్చిందానివి. మళ్ళీ పని ఇవ్వడం ఎంత తప్పో ఇప్పుడు తెలిసి వచ్చింది. వెళ్ళవతలకే. ఎక్కడికండి? టైలరింగ్ సెక్షన్ కా? అబ్బా, మళ్ళీ నీకు ప్రమోషన్ ఇచ్చి టైలరింగ్ సెక్షన్ కూడా పంపిస్తారా? డిమోషన్ ఇస్తున్నానా? పో, క్యాంటీన్లో కప్పులు చిప్పులు కడుక్కుంటూ మోసుకుంటూ పని చేసుకో. సార్, ఆ పని చేసినా జీతం ఇస్తారు కదా సార్? ఏ, నీతో ఫ్రీగా పని చేయించుకుంటామనుకుంటున్నావా? ఇస్తారు పో. క్యాంటీన్ ఎక్కడుంది సార్? నా నెత్తినుంది, అది కూడా నేనే దగ్గరుండి చూపించాలా? వెళ్ళి వెతుక్కోపో.
ఏంటి మీరు సినిమా చూస్తున్నారా? పని కానివ్వండి. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? వెళ్ళు. దీన్ని టచ్ చేసే ఛాన్సుల కన్నా పనిష్మెంట్ ఛాన్సులే ఎక్కువ వస్తున్నాయండి నాకు. ఏంట్రా 24 అవర్స్ జిమ్లోనే ఉంటావా? నీకు మైండ్లో డిస్టర్బెన్స్ ఉంటేనే కదా ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తావు. అంకుల్, నాకు రీజన్ తెలుసు. రే క్రిష్, ఏంటి అనసూయను మర్చిపోలేకపోతున్నావా లేక జరిగిన గొడవను మర్చిపోలేకపోతున్నావా? వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫర్గెట్ ఇట్ క్రిష్. ఆ రెండిట్లో దేన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ జస్ట్ ఎ పాసింగ్ క్లౌడ్. వదిలే. క్రిష్, నువ్వు ఆఫీస్కి రావాలి. చాలా పేమెంట్స్ రిలీజ్ చేయాల్సి ఉంది. కొన్ని డిజైన్స్ అప్రూవల్ కూడా చేయాలి. ప్లీజ్ ఆఫీస్కి రారా. కమాన్ యార్. మీ మమ్మీకి నాకు రోజుకు 4 సార్లు ఏదో ఒక విషయంలో ఆర్గ్యుమెంట్ జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైనా నేను అప్సెట్ అవ్వడం చూసావా? లైట్ తీసుకోరా. రే, ఇవాళ కాకపోతే రేపైనా సరే ఆఫీస్ పనులు నువ్వే చూసుకోవాలి కదా. అదేదో ఇప్పటి నుంచే మొదలు పెట్టరా. శ్రీరామ్, క్రిష్, నీ మూడు బాగోలేకపోతే రేష్మితో లాంగ్ డ్రైవ్కి వెళ్ళు. జస్ట్ ఎంజాయ్ మ్యాన్, ఎంజాయ్. చియర్ అప్ మ్యాన్. శ్రీరామ్, హీల్ బి ఆల్ రైట్ సూన్. సరేరా, నువ్వు ఆఫీస్కి రావద్దు. కనీసం మన ఫ్యాషన్ షోకి సంబంధించి ముంబై మోడల్ కోఆర్డినేటర్ కొన్ని మోడల్స్ ఫొటోస్ పంపించాడు. వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేయరా. చూడరా. ఎవరా ఇది? షీఈస్ క్వైట్ ఇంట్రెస్టింగ్. షీఈస్ ధనుష్య. ఈరోజు తను హైదరాబాద్లోనే ఉంది. మన ఆఫీస్కి స్క్రీన్ టెస్ట్ కూడా వస్తానని చెప్పింది. అయినా నువ్వు రావటం లేదుగా, క్యాన్సిల్ చేస్తానులే. రే రే రే, ఎన్నింటికి వస్తానంది? ఈరోజు ఆఫ్టర్నూన్ 2 o'clock. 2 o'clock? రైట్, ఇప్పుడు 12 o'clock కదరా. సో వాట్, నువ్వు రానన్నావు కదా. ఇప్పుడు నేను వస్తున్నాను కదా. గివ్ మీ 2 minutes, ఐల్ గెట్ బ్యాక్. నాకు తెలుసురా నీ గురించి. పిల్లికి పాలు కావాలి, పులికి హంటింగ్ కావాలి, నీకు కొత్త ఫిగర్ కావాలి. హలో, నేను కనకానందం. చెప్పండి సార్. ఒక అమ్మాయి వస్తుంది, పేరు మీనాక్షి అని. ఓకే సార్, నేను చూసుకుంటాను. ఏమ్మా, నువ్వేనా మీనాక్షి? అవును సార్. నీట్గా ఉండాలి, ఫాస్ట్గా సర్వ్ చేయాలి, వేస్ట్గా మాట్లాడకూడదు, బెస్ట్గా పనిచేయాలి. ఒక్క నిమిషం. ఈ యూనిఫామ్ వేసుకుని పనిలో చేరు. క్లోరోఫామ్ వాసన చూసినట్టు అలా డల్గా ఉండకూడదు. తీసుకోమ్మా. అలా వేసుకోవాలా సార్? అలా వేసుకోకపోతే ఇంకెలా వేసుకుంటారు? ప్యాంట్ పైన వేసుకుని షర్ట్ కింద వేసుకోలేరు కదా. సారీ సార్, నేనెప్పుడు షర్టు ప్యాంటు వేసుకోలేదు. ఎప్పుడు వేసుకోపోయినా పర్వాలేదు, ఇప్పుడు వేసుకోకపోతే ఉద్యోగం రాదు. సార్, అలా అనకండి సార్. నేను మామూలుగా నా డ్రెస్లోనే ఉండి పనిచేస్తాను సార్. ఏ పనైనా నీట్గా చేస్తాను సార్. కానీ ఈ డ్రెస్ మాత్రం వేసుకోను సార్. వేసుకుంటేనే పోస్టింగ్, లేదంటే నీకు ఊస్టింగే. నీకు పని కావాలా, పనికిరాని సెంటిమెంట్లు కావాలా? పనే కావాలి సార్. కానీ ఇప్పటిదాకా నాకు అబ్బాయిలాగా ప్యాంటు షర్టు వేసుకోవడం తెలియదు సార్. నీ ఇష్టం. అలా అయితే ఇక్కడ కష్టం. కంపెనీకి ఒక రూల్ ఉంది, క్యాంటీన్కి ఒక డ్రెస్ కోడ్ ఉంది.
లేదంటే స్టాఫ్ను కూడా సర్వర్లో బ్యారర్లో అనుకునే ప్రమాదం ఉంది. చేరితే చేరు, లేకపోతే వెళ్ళు. సార్ 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 అలా అనకండి సార్. నేనేం చేయలేనమ్మా. పోనీ ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోమంటారో చెప్పండి సార్. వాళ్ళ దగ్గరికే వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటాను. ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఛాంబర్లో ఎండి గారు ఉంటారు. వెళ్ళి చెప్పి చూడు, ఇస్తే వచ్చి చేరు. ప్లీజ్ ప్లీజ్ ఇది ఒక్కటి చూడండి. దీని కలర్ కాంబినేషన్ సరిగ్గా సరిపోవట్లేదు. సారీ మ్యామ్, జస్ట్ గివ్ మీ సమ్ టైం. ఇప్పుడు తెస్తాను మ్యామ్. గెట్ ఇట్ డౌన్ క్విక్. అలాగే మ్యామ్. నమస్తే మేడం. ఏయ్, నీకు ఇక్కడేం పని? ఎవరు రానిచ్చారు నిన్ను? అంటే అది మరి అది ఏంటి? నేను ప్యాంట్ షర్ట్ వేసుకోను మేడం, లంగావనిలోనే ఉంటాను. వాట్? నువ్వేం వేసుకుంటే నాకేంటి, ఏం వేసుకోకపోతే నాకేంటి? అది కాదు మేడం, లేటుగా వచ్చానని టైలరింగ్ సెక్షన్ నుంచి సునకానందం చిచి కనకానందం నన్ను క్యాంటీన్ కి పంపించాడు మేడం. ఓ, ఇవాళ కూడా లేటుగా వచ్చావా? అసలు నీకు క్యాంటీన్ లో కూడా జాబ్ లేదే, పోవే. గెట్ అవుట్. కొండ నాలికి మందేస్తే ఉన్న నాలికే ఊడిందని సమస్య చెప్పుకోవడానికి వస్తే ఉన్న ఈ ఉద్యోగం కూడా పీకేస్తారా మేడం? ప్లీజ్ మేడం. షట్ అప్. ఏంటే నాకే సామెతలు చెప్తున్నావు? అవుట్, గెట్ అవుట్. మేడం నేను చెప్పేది. వెళ్తావా, గెంటించమంటావా? మేడం అది కాదు మేడం. సెక్యూరిటీ వస్తే బయట వరకు మోసుకెళ్తారు. మేడం ప్లీజ్ మేడం, దయచేసి I said get lost. Go. గుడ్ న్యూస్ గురూజీ, మళ్ళీ నా ఉద్యోగం డుమ్కి కొట్టింది. నా బిరుదు ఎక్కడ మారిపోతుందోనని భయపడ్డాను. అదెక్కడికి పోతుంది? నీడెలా నా తోడే ఉంటుంది. నష్టజాతకురాలు అన్న బిరుదు తగిలించుకుని జీవితాంతం దరిద్రంలోనే బతికిస్తానులే. అదేగా నీకు కావాల్సింది. అయినా నేనేమడిగాను గురూజీ? ఏమడిగాను? డబ్బడిగానా? బంగారు నగలడిగానా? నువ్వు వేసుకున్న రత్నాల హారం కావాలన్నానా? ఏమడిగాను? ఏదో నాకున్న చదువుకి నాకొచ్చిన పనికి సరిపోయే ఒక చిన్న ఉద్యోగం మాత్రమే ఇమ్మని అడిగాను. అది కూడా మా వదినలా ఇలా అప్పిచ్చేసి అలా వసూలు చేసుకున్నట్టు రెండోసారి కూడా తీసేసుకున్నావేంటి గురూజీ? టూ బ్యాడ్. మొన్న మా నాన్నకి నమ్మకం పోయింది, ఇవాళ నాకు నమ్మకం పోయింది. అమ్మా మీనాక్షి, పిలిచావా గురూజీ? పిలిచింది నీ గురూజీ కాదమ్మా, నేను. మీరా? గురూజీ వెంటనే కరిగిపోయాడో ఏంటో అని ఆశ్చర్యపోతున్నాను. లోకానికే ఆది గురువు, నీ మాట వినకుండా ఎక్కడికి పోతాడు? మనస్ఫూర్తిగా నమ్మితే ఎవరు ఏం కోరుకున్నా తీరుస్తాడమ్మా. కోరుకొని చూడు. మీరేంటి ఇన్సూరెన్స్ ఏజెంట్లా మాట్లాడుతున్నారు?
మన పెళ్లి డేట్ ఫిక్స్ చేయాలి. లడ్డు కావాలి గురూజీ. 1 2 3